సో కంటిన్యూషన్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్. సో ఏం చెప్పుకున్నామంటే యాసిడ్ బేసిస్ యొక్క థియరీస్ అండ్ డిఫరెన్సెస్ అండ్ pH స్కేల్ చెప్పుకున్నాం. ఈరోజు టుడే we want to tell chemical properties of acids. Chemical properties of acids. Acids can give general properties. What is the general properties of acids? Acid can turn blue to red like status. So, కొన్ని chemical properties ఉన్నాయి. అంటే రియాక్షన్స్, కెమికల్ రియాక్షన్స్, ఫిజికల్ రియాక్షన్స్ కాదు, కెమికల్ రియాక్షన్స్. అంటే యాసిడ్ కెన్ గివ్ కెమికల్ రియాక్షన్స్. కెమికల్ రియాక్షన్స్ ఎలా ఇస్తాయి? జనరల్గా యాసిడ్స్ టు ఫస్ట్ ఇఫ్ యాసిడ్స్ ఒకవేళ బేస్తో రియాక్ట్ అయితే ఏంటి? ఇది ఒక ప్రాపర్టీ, కెమికల్ ప్రాపర్టీ. కెమికల్ ప్రాపర్టీ అంటే ఒక కెమికల్ని ఇంకో కెమికల్తో కలపటమే. అంటే ఇప్పుడు మనిషి మనకు బయటకు తెలుసు, లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా. అలాగే కెమికల్స్ చూడటానికి దాన్ని ఎలా ఉన్నాయి, పొగలు వస్తున్నాయా, కాలుతుందా, కలర్ మారుతుందా అని బయట నుంచి చూసే చెప్పగలిగేదాన్ని ఫిజికల్ ప్రాపర్టీ అంటారు. అవి వేరే కెమికల్కి యాడ్ చేసినప్పుడు కానీ, వేరే కెమికల్ దీనికి యాడ్ చేసినప్పుడు కానీ దానిలో జరిగే బిహేవియరల్ చేంజెస్ని కెమికల్ ప్రాపర్టీస్ అంటారు. అది ఇంటర్నల్గా జరిగింది, కెమికల్ బిహేవియర్ లోపల జరుగుతుంది. సో ఈ కెమికల్ బిహేవియర్ ఎలా ఉందో టెస్ట్ చేస్తే పలానా కెమికల్స్ యాడ్ చేసినప్పుడు ఇది ఇస్తుంది, పలానా కెమికల్స్తో రియాక్షన్ జరిగినప్పుడు ఇది ఇస్తుంది అని మనకు తెలియటమే కెమికల్ ప్రాపర్టీస్. కెమికల్ ప్రాపర్టీస్ ఈజ్ నథింగ్ బట్ కెమికల్ బిహేవియర్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ప్రాపర్టీస్ అనగానే మనకి మర్చిపోతాం అనుకోండి. అంటే సడన్గా మనం దాని గురించి ఐడియా లేకుండా ఈజీగా మనం అదేదో పదం అంత అవసరం లేకుండా ప్రాపర్టీస్ అంటే బిహేవియర్ అని గుర్తుపెట్టాలి. ఫిజికల్గా యాసిడ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, కెమికల్గా యాసిడ్స్ ఎలా బిహేవ్ చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం కొన్నితో రియాక్షన్ చేద్దాం. యాసిడ్స్ బేస్తో రియాక్ట్ అయితే ఏం జరిగింది కెమికల్గా, అదొక ప్రాబ్లం. రెండోది, యాసిడ్ ఇండికేటర్స్తో మెటల్స్తో రియాక్ట్ అయితే ఏం జరిగింది? ఓకేనా? యాసిడ్ వాటర్తో రియాక్ట్ అయితే ఏం జరిగింది? యాసిడ్ మెటల్తోనే కాకుండా మెటల్ కార్బోనేటుతో రియాక్ట్ అయితే ఏమిస్తుంది? యాసిడ్స్ మెటల్ బైకార్బోనేట్స్తో రియాక్ట్ అయితే ఏమిస్తుంది? అర్థమవుతుందా? మెటల్స్ యాసిడ్స్ ఇండికేటర్స్తో రియాక్ట్ అయితే ఏమిస్తుంది? కొన్ని చెప్పాను. కొన్ని యాసిడ్లు మీకు తెలుసు, చెప్పండి. కొన్ని యాసిడ్స్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఒక యాసిడేగా. ఇంకా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫార్ములా H2SO4. ఇంకా నైట్రిక్ యాసిడ్ ఫార్ములా HNO3. ఇంకా ఎసిటిక్ యాసిడ్ CH3COOH. ఇంకా యాసిడ్ ఇప్పుడు యాసిడ్ చెప్పండి. సిట్రిక్ యాసిడ్, అమ్మో దాని ఫార్ములా చాలా పెద్దది, వేయలేము. ఇంకా
ఇంకేమి చెప్పండి. యాసిడ్స్ బేసెస్ చెప్పండి. NaOH. Hey, I said you last class. You forget. KOH. Next, aluminum hydroxide A2OH thrice. పొటాషియం హైడ్రాక్సైడ్ కాసేది ఇదే పొటాషియం KOH అనమాట. అమోనియం హైడ్రాక్సైడ్ ఇదే మన టూత్పేస్ట్ ఉంటుంది. టూత్పేస్ట్లో కానీ ఈ రోజు కానీ ఉండే బేస్ వీక్ బేస్. స్ట్రాంగ్ బేస్ అయితే తప్పకుండా మొత్తం బొమ్మలు వచ్చేస్తాయి. స్ట్రాంగ్ బేస్ అయినా స్ట్రాంగ్ యాసిడ్ అయినా ఏదైనా ప్రమాదమే. నెక్స్ట్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH ట్వైస్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ MgOH ట్వైస్. CaO కాల్షియం ఆక్సైడ్ ఇది కూడా బేసిక్ నేచర్. సో సమ్ ఆఫ్ ద యాసిడ్స్ అండ్ సమ్ ఆఫ్ ద బేసెస్ చాలా ఉన్నాయి అమ్మా. సో ఓకే, సో దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. Let me go through by one by one. ఒకదానితో తర్వాత ఒకటి మనం నెమ్మదిగా చూద్దాం. ఓకే, రాసుకుంటారా? Let me see. What is the first? Acids react with base. Acid, I am taking any acid. I am taking acid. React with base అంటున్నారు. బేస్ మీన్స్ OH ఉండాలి, యాసిడ్ మీన్స్ H ఉండాలి. యాసిడ్ ప్లస్ బేస్ రియాక్ట్ అయితే విచ్ గివ్స్ సాల్ట్ ప్లస్ వాటర్. వాట్ ఇస్ దట్? సాల్ట్ ప్లస్ వాటర్. సో సాల్ట్ మీన్స్ NaCl, వాటర్ మీన్స్ H2O. అలాగే సార్ H ప్లస్ Cl మైనస్, Na ప్లస్ OH మైనస్. This H is going to OH. This Na is coming this side. Understand? Ionic reactions. So H ఈ OH కలిసి వాటర్ బయటకు వెళ్తుంది. ఇక్కడున్న సోడియం ఇక్కడున్న క్లోరిన్తో కలిసి NaCl ఫామ్. So wherever, whatever, so when acid is reacted with the base which produce salt plus water. Tell me. Overall reaction. Acid react with the base which produce salt plus water. మళ్ళీ చెప్పండి. Acid react with the base salt plus water. ఈ రియాక్షన్స్ ఏమంటారంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్స్ అని ఏమంటారు? న్యూట్రలైజేషన్. వాట్ ఈస్ దట్? న్యూట్రలైజేషన్ రియాక్షన్. What is the neutralization reaction? Tell me, what is the neutralization reaction? Acid react with base to produce salt plus water. That is neutralization reaction. Neutralize. This is very useful application of pH. pH daily life applications ఉన్నాయి. నేను చెప్తా అనుకున్నాను. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఐ విల్ టెల్. pHకి కొన్ని అప్లికేషన్స్ అంటే our stomach, if you are eating excess of food or when the acid releases excess of in our stomach, మనం తిన్న తర్వాత మన స్టమక్లో సో ఎక్సెస్ ఆఫ్ యాసిడ్ ఒకవేళ రిలీజ్ అయిందనుకోండి, దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మన ఇంట్లో వాడు కానీ మెడికల్ షాప్ వాడు కానీ ఎవడో ఒకటి ఇస్తాడు. ఏంటండి? ఈనో. సో ఈనో తాగిన వెంటనే ఈనో చించి నీళ్ళలో పోసుకుని తాగేస్తే కడుపులో ఉన్న యాసిడ్ అంతా ఏమైపోతాయి? న్యూట్రలైజ్. అక్కడ ఏం జరుగుతుంది సార్? యాసిడ్గా ఉన్నప్పుడు ఎందుకు అది తాగమంటారు అని మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఎసిడిక్గా మంటగా ఉన్నప్పుడు లోపల యాసిడ్ రిలీజ్ అవుతుంది. బేస్ నువ్వు బయట నుంచి తీసుకుంటే ఇక్కడున్న యాసిడ్ తీసుకున్న బేస్
ఏమైతే న్యూట్రలైజేషన్ రియాక్షన్ అయిపోతుంది. అప్పుడు కడుపులో సాల్ట్ వాటర్ వెంటనే రిలీఫ్ వచ్చేస్తాయి. ఉంటే ఎందుకు టెన్షన్, నీకు ఎంత ప్రశాంతంగా ఏదో యాడ్ వస్తాయి. సో ఎప్పుడైతే టేకింగ్ ద బేస్ ఎప్పుడైతే వేసేస్తామో యాసిడ్ న్యూట్రలైజ్ అయిపోతుంది. అక్కడ సాల్ట్ వాటర్ వచ్చి మనం ఫ్రీ అయిపోతాం. అందుకే ఎవడైనా గ్యాస్ట్రిక్తో బాధపడుతున్నప్పుడు మళ్ళీ మనం కూల్ డ్రింక్స్ చేసే మోసుకెళ్ళకూడదు కదా. వాడికి అసలే ఏముంది, యాసిడ్ ఉంది. మళ్ళీ నువ్వు కూల్ డ్రింక్ అంటే ఏరియేటెడ్ డ్రింక్స్ ఎంత pH 5. ఆ 5 తీసుకెళ్తున్నావు, మళ్ళీ ఏం తీసుకెళ్తున్నావు, యాసిడ్ తీసుకెళ్తున్నావు. ఆడ అసలే యాసిడిటీతో బాధపడితే నువ్వు మళ్ళీ ఏం పోతావు, మళ్ళీ కూల్ డ్రింక్ పోసి మళ్ళీ యాసిడ్ అయిపోయి వాడికి తగ్గలేక మళ్ళా కాబట్టి దట్ ఈస్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్. హియర్ వన్ పాయింట్ యూ రిమెంబర్. ఒక పాయింట్ నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. త్వరగా జరగాలంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్ త్వరగా జరగాలంటే స్ట్రాంగ్ యాసిడ్ ఉంది కదా లోపల, వీక్ బేసెస్ త్వరగా రియాక్షన్ జరుగుతుంది. ఏంటి స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్ అయితే ఇట్ ఈస్ వెరీ ఫాస్ట్. అర్థమైందా? స్ట్రాంగ్ యాసిడ్ అయితే ఏం పడాలా, వీక్ బేస్. అందుకే ఈనోల్లో కానీ జెల్స్ టాబ్లెట్స్లో కానీ ర్యాంపజోల్ కానీ ఉదయాన్నే పరగడపు వేసుకోమంటారు డాక్టర్. ఆ టాబ్లెట్స్ కానీ దట్ ఆల్ కంటైనింగ్, మీరు వెనక్క షీటు టాబ్లెట్ షీట్ తిప్పి చదివితే దట్ ఆల్ ఆర్ వీక్ బేసెస్. అండర్స్టాండ్? అంటే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్తోనే ఎందుకు అవ్వాలి సార్ అని మీకు డౌట్ ఇస్తాయి. వీక్ బేస్ స్ట్రాంగ్ యాసిడ్ ఎందుకు రియాక్ట్ అవుతాయంటే స్ట్రాంగ్ యాసిడ్ విచ్ కెన్ అయనైజ్ వెరీ ఫాస్ట్గా అయనైజ్ అవుతాయి. తక్కువ పవర్ ఉన్నటువంటి వీక్ బేస్తో రియాక్ట్ అవుతాయి. ఇది కూడా స్ట్రాంగ్ ఉందనుకో, ఇట్ టేక్స్ ఎ టైం. బోత్ దాని స్ట్రెంత్ కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ రెండు బోత్ దాని ఈక్వల్ స్ట్రెంత్ అయినప్పుడు ఇట్ టేక్స్ ఎ టైం టు న్యూట్రలైజ్ అవుతుంది. ఇట్ టేక్స్ ఎ టైం. బట్ వెన్ కంపేర్ టు ద వీక్ బేస్, వీక్ అయిందనుకో, స్ట్రాంగ్గా ఉన్నప్పుడు యాసిడ్ ఒక్కటెళ్ళి బేస్ని ఇమీడియట్గా న్యూట్రలైజ్ చేసేస్తారు. దట్స్ వై ఇది మనం మనసులో పెట్టుకోవాలి. ఓకేనా? ఎక్కడన్నా పక్కన రాస్తాం. సో ఇన్ జనరల్లీ యాసిడ్స్ రియాక్ట్ విత్ బేసెస్ టు ప్రొడ్యూస్ సాల్ట్ ప్లస్ వాటర్. ఇంకొక యాసిడ్ తీసుకున్నామా, H2SO4 తీసుకోండి, ఇంకో బేస్ తీసుకోండి, ఏదైనా అమ్మోనియం హైడ్రాక్సైడ్ NH4OH తీసుకోండి. వాట్ ఈస్ ద రియాక్షన్? H2SO4 ఉంది, ఇది ఒక బేస్. ఏం చేస్తారు చెప్పండి? సరే, H2SO4 అనే HCl తీసుకోండి. HCl తీసుకోండి, NH4Cl plus H2O. NH4Cl, ammonium chloride is a salt, plus water, H2O. Understand? Next, you take any acids and bases. ఒక రెండు రియాక్షన్ వచ్చి తెలుస్తాను. H2SO4 plus NaOH, H2SO4 plus KOH, HCl plus Al2 ALOH plus HNO3 plus NaOH, HNO3 plus KOH, okay, these are some of the examples of acids plus base. Example for the neutralization reactions. So whatever it is the common, acid plus base, salt to water, acid plus base, salt to water, acid plus base, salt to water, acid plus base, salt to water. Here the doubt of many students, sir, salt means salt only NaCl, sir.
remaining all are not the salts, you are thinking like that. But if it is a metal and non-metal composition, whatever it is treated as a salt. So salt and only NaCl avarsi avasram ledhu. Salt and only NaCl avarsi avasram ledhu. So whatever it is the type of salt, it may salt. We can treat it as a salt. Okay. Next, completed? Is there any doubt regarding this? No doubt, no. You can write it. Next, this one completed. What is the next property? Acid plus metal. Acid plus Metal. acids plus metal. Next one. First one completed. Second one. Acids react with the metal. Suppose if you take any type of acid, suppose I am taking zinc is a metal. When it is reacted with that acids to react అయితే, this is commonly giving salt and H2 gas. Which one? H2 gas. ఈ రెండు Cl zinc తో కలిసి ZnCl2, this is the salt, plus H2 is the gas. And here in the property, first property, acids plus bases which produce salt and water అయితే అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. When acid react with metal, which gives H2 gas. Understand? H2 gas. When acid react with metal, which produce what? H2 gas is, it is that essential. Whatever it is, ఏ మెటల్ మీరు తీసుకున్నాం, సోడియం జింక్, సోడియం మెటల్ తీసుకోండి. Take the sodium metal. Sodium తో రియాక్ట్ చేయండి. Understand what I'm telling? Sodium తో రియాక్ట్ చేయబడుతుంది. What is that? Sodium metal I am taking. Okay, 2 moles of sodium I am taking and 2 HCl. So NaCl, 2 NaCl plus H2 gas. Okay, metal. Whatever the metal, zinc, lead, iron, whatever it is. In generally, acids when it is reacted with metal, which produce H2 gas. For understanding of this, in our 10th class textbook they have an activity. Activity. What is the activity, sir? They have taken that test tube తీసుకున్నారు. So in this test tube, so they fitted cork, so some amount of zinc granules తీసుకున్నాడు. This zinc granules, and also here it is fitted rubber cork, he fitted the rubber cork and filled with that HCl, dilute HCl, diluted conditions only HCl. Here the one delivery tube. To prove is liberation of H2 gas is possible or not, to prove this. So they keep the delivery tube. This delivery tube
is blended to a soap solution. ఒక పెద్ద టబ్ తీసుకొని ఆ టబ్లో సోప్ సొల్యూషన్ ఫుల్గా తీసుకోవాలి. This is the zinc granules. This is dilute HCl. This is the delivery tube. This is the rubber cup. This is the stand. This is the holder. ఇక్కడ ఏం జరిగింది? వాట్ యూ రిసీవ్ హియర్? జింక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తో రియాక్ట్ అయితే ఏం కావాలి? జింక్ క్లోరైడ్ సాల్ట్ ప్లస్ H2 గ్యాస్. సాల్ట్ రిమైండ్ హియర్ ఓన్లీ ఫార్మ్, ఇక్కడే ఫార్మ్ అయిపోతుంది. బట్ H2 గ్యాస్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ దిస్, ఇలా త్రూ దిస్ టు డెలివరీ టు వెలాసిటీ. అది వస్తుందా గ్యాస్ వస్తుందా రావట్లేదని తెలుసుకోవడం కోసం మనం ఇలా చేస్తాం. ఈ సోప్ సొల్యూషన్ ఎందుకంటే ఇట్ గివ్స్ మోర్ బబుల్స్, ఎక్కువ బుడగలు వస్తాయి. గ్యాస్ వస్తే ఎక్కువ బుడగలు వస్తాయి కదా, మనం కూడా ఏదైనా పైప్ పెట్టిన వాటర్ పట్టుకోవాలి, ఆ సోప్ పట్టడానికి ఇంక ఎక్కువ వస్తాయి కదా. సో లైక్ దట్ అప్పుడేమో అబ్జర్వ్ చేశారంటే దే గివ్ స్మాల్ బబుల్స్, ఇలా పెద్ద పెద్ద ఎయిర్ బబుల్స్ వస్తాయి. ఆ ఎయిర్ బబుల్స్ దగ్గరికి మ్యాచ్ స్టిక్ తీసుకెళ్తే, మ్యాచ్ స్టిక్ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ దగ్గరికి తీసుకెళ్తే, ఈ ఎయిర్ బబుల్స్ దగ్గరికి ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ తీసుకెళ్తే, వెలుగుతున్న నిప్పుల దగ్గర తీసుకెళ్తే విచ్ గివ్ పాప్ సౌండ్. పాప్ అంటే POP. వాట్ ఇస్ దట్? పాప్ అంటే పాప్ అంటే దట్ ఈస్ యాక్చువల్ నాకు సైంటిస్ట్ కనుక్కున్నప్పుడు పాప్ అన్నాను. ఎప్పుడైనా ఉప్పులో అగ్గిపుల్ల గీసి ఉప్పులో పెట్టినాము, దట్ సౌండ్ వస్తుంది. సార్ ఏంటయ్యా H2 గ్యాస్ వచ్చిందని మీకే ఎలా అర్థమైంది అంటే, when the burning matchstick, when it is near to the this one which gives pop sound, the pop sound which indicates the liberation of H2 gas. H2 gas liberate అయినట్టు నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. వాట్ ఇస్ ద కన్ఫర్మేషన్ టెస్ట్? to prove that H2 gas is liberated from the flask. అంటే this is the proof of proven activity. It was there in our materials. So this is the one of the active. Not only the metals, acids when reacted with metal produce H2 gas. One base, okay, base H2 gas is the remaining. That is the name of it. I will tell bases gurinchi appudu. Okay. Understand? Partly completed. Remaining some of the acids, some of the metals we take. Aluminum తీసుకున్నారు. Aluminum ducate, aluminate will be formed. Yes. Okay. Let's go for acid react with water. Okay. Understand? Is there any doubt? Just roughly. You draw roughly, not properly. Next, acid react with water. When you are taking that acid, react with water, which gives immediately which ends as per alkenes. When the acid, before going to chemical reaction with acid we do not add it to the water, we do not add it to the acid. Suppose this is acid, this is water. వాటర్ తీసుకెళ్ళి డైరెక్ట్గా యాసిడ్లో వెళ్ళిపోవద్దు. ఇట్ విల్ బి బంప్.
బంప్ అయిపోతుంది. నువ్వు ఎప్పుడైతే యాసిడ్లో ఇది అట్లా యాసిడ్ పెట్టి ఇక్కడ వాటర్ ఎలా పోసావు అనుకో, దట్ యాసిడ్ విల్ బంప్. ఎక్స్పీరియన్స్ వై సార్ వాట్ హ్యాపెన్ సార్ అంటే యాసిడ్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ మోర్ exothermic already I told you. The energy liberates the chemical reactions which liberates energy. కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా మారేటప్పుడు ప్రొడక్ట్స్తో పాటు కూడా ఎనర్జీ ఇస్తే దట్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ఎగ్జోథర్మిక్. ఎగ్జో అవుట్ సైడ్, బయటికి, థర్మిక్ హీట్. సో రియాక్షన్స్ జరిగినప్పుడు హీట్ని బయటకు ఇచ్చేసే రియాక్షన్స్ ఏమంటారు? ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. ఎండో మీన్స్ వాట్ ఈస్ ద టేకింగ్ అని అర్థం. సో థర్మిక్ హీట్ని కానీ ఎనర్జీని కానీ తీసుకుంటే ఆ రియాక్షన్స్ని ఎండోథర్మిక్ రియాక్షన్స్ అంటారు. లెట్ మీ అండర్స్టాండ్. సో వాటర్ యాసిడ్కి యాక్ట్ చేస్తే ఇమ్మీడియట్గా విపరీతమైన ఫ్యూమ్స్ బంప్ అయిపోతాయి. ఇట్ ఈస్ మోర్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అండ్ ఇట్ ఈస్ యాసిడ్ ఆల్సో మోర్ రియాక్టివ్. త్వరగా రియాక్ట్ అయిపోతుంది, త్వరగా ఫ్యూమ్స్ వచ్చేసి బర్రింగ్ అయిపోయి కాలిపోవటం కానీ. సో అలాంటి ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి మీకు కెనాట్ యాడ్ దిస్. సో బట్ మరి ఏం చేయాలి సార్ అంటే యాసిడ్నే వాటర్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి? వాటర్ నార్మల్ కూలింగ్ కండిషన్లో ఉండాలి. ఐస్ వాటర్ పెట్టుకోవాలి కింద. ఐస్ వాటర్ పెట్టుకుని చక్కగా కూల్ వాటర్లో నెమ్మదిగా యాసిడ్స్ యాడ్ చేసుకుంటూ నెమ్మదిగా స్టిర్ చేసుకోవాలి. సో అప్పుడు డైల్యూట్ అయ్యింది. ఇది కాన్సన్ట్రేటెడ్. దీన్ని వాటర్ యాడ్ చేసినప్పుడు ఏమైంది? అది 1 మార్క్ క్వశ్చన్. ఏమంటాడంటే ఈజ్ ఇట్ పాసిబుల్ వాటర్ యాడెడ్ టు ద యాసిడ్ ఆర్ యాసిడ్ యాడెడ్ టు ద వాటర్? గెస్ రీజన్ అంటాడు. అప్పుడు మనం ఏం పడితే ఏదైనా ఉంటాయి కదా, దీనిలో కలిసినా ఇది దానిలో ఏది కలిసినా రెండు కలుగుతున్నాయి కదా అని రాశాను వాడు మార్క్. కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్గా ఉండాలి. అర్థమైందా? కాబట్టి దేనికి యాడ్ చేయాలనేది 1 మార్క్ క్వశ్చన్. సో వాటర్ యాసిడ్తో యాడ్ అయినప్పుడు విచ్ రిలీజెస్ వాటర్ H+. ఏ యాసిడ్ అయినా H+ అయాన్స్ ఎంత ఫాస్ట్ ఇస్తే అది అంత స్ట్రాంగ్. ద యాసిడ్ విచ్ రిలీజెస్ H+ అయాన్స్ more H+ ions ఇస్తే that acid which having the capacity of more. ఇప్పుడు HCl ఎక్కువ హెచ్చినవల్ల H2SO4 ఎక్కువ హెచ్చినవల్ల H3PO4 ఎక్కువ ఇవ్వగల మోర్ హైడ్రోజన్స్ అక్కడ ఉన్నాయి. H3ClO4 కూడా ఉన్నాయి. పర్క్లోరిక్ యాసిడ్ స్ట్రాంగెస్ట్ యాసిడ్. అంటే ఎనీ సబ్స్టెన్స్ ఎనీ యాసిడ్ విచ్ రిలీజెస్ H+ అయాన్స్ ఇచ్చేటప్పుడు ఎంత క్విక్గా H+ అయాన్స్ ఇస్తే ఆ యాసిడ్ అంత స్ట్రాంగ్ యాసిడ్. H+ అయాన్స్ని ఎంత స్లోగా ఇస్తే అది అంత వీక్ యాసిడ్. సార్ ఎగ్జాంపుల్ కూడా చెప్పండి, చెప్తాం. CH3COOH ఎస్టిక్ యాసిడ్, ఇది వీక్ యాసిడ్. వీక్ యాసిడ్ అని ఎలా చెప్తాం? pH వాల్యూ 7 డిగ్రీలో ఉంటే అది వీక్ యాసిడ్. అది ఇంకొక మెథడ్, అది pH. అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీని pH చాలా తక్కువ. దీనికి అసలు రీజన్ ఏంటి అంటే దీనికి ఓకే నేను డెప్త్గా అంటున్నాను, మీకు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా సార్? H+ ఇదెందుకు ఫాస్ట్గా ఇస్తుంది, ఇదెందుకు స్లోగా ఇస్తుంది? అండర్స్టాండ్? ఇది ఎందుకు ఫాస్ట్ ఇస్తుంది, ఇది ఎందుకు స్లోగా ఇస్తుంది? ఇవన్నీ స్ట్రాంగ్ అనుకున్నాం. ఇది ఎందుకంటే దేర్ ఈస్ ఎలక్ట్రోనెగేటివ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్కి ఇప్పుడు ఈడున్నాడు హైడ్రోజన్ గాడ్, ఈడున్నాడు క్లోరిన్ గాడ్. హైడ్రోజన్ గాడికి క్లోరిన్ గాడికి చాలా ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది. ఆ రెండు కలిసి జస్ట్ అట్లా ఉన్నాయంటే ఏదైనా పడితే తొందరగా ఇచ్చేస్తాయి. దీనికేమో బాగా పవర్ ఎక్కువ, దీనికేమో బాగా పవర్ తక్కువ. ఈ రెండు ఎప్పుడు దొరుకుతున్న టైము వీడి దగ్గర ఉన్న ఎలక్ట్రాన్ తీసుకుని వీడి బయట గెంటి పడేస్తాయి.
సో ఈ రెండింటికి ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఎక్కువ ఉండటం వల్ల సో త్వరగా ఎలక్ట్రాన్స్ తీసేసిన హెచ్ ప్లస్ ఇచ్చేస్తాం. వీటికి ఆక్సిజన్కి హైడ్రోజన్కి అంత ఎలక్ట్రోనెగటివ్ డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే డిఫరెన్స్ ఉన్నా కూడా దీని పక్కన ఇంకొక ఆక్సిజన్ ఉంది. ఈ రెండింటికి ఇది లాగుతూ ఉంటుంది అనమాట. ఏమదో తీసుకుని వదలదు, లాగుతూ ఉంటుంది. కాబట్టి ఇది హెచ్ ప్లస్ యాన్సన్ స్లోగా ఇస్తాడు. అందుకని లీక్ యాసిడ్. అర్థమైందా? సో కాబట్టి స్ట్రాంగ్ యాసిడ్ వీక్ యాసిడ్ అవ్వడానికి అది ఒక రీజన్. ఇప్పుడు హెచ్ ప్లస్ యాన్సన్ ఇస్తుందా ఇవ్వదా? అసలు యాసిడ్ యొక్క స్ట్రెంగ్త్ తెలుసుకోవాలా లేదా? ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది వీక్ యాసిడ్ అని మనకి ఎలా తెలుస్తుంది అనే దానికి మళ్ళీ ఇంకొక యాక్టివిటీ. ఆ యాక్టివిటీ ఏం చేశారంటే బల్బ్ యాక్టివిటీ అంటారు. ఏ యాక్టివిటీ? బల్బ్ యాక్టివిటీ. దీన్ని స్ట్రెంగ్త్స్ ఆఫ్ యాసిడ్స్ అంటారు. ఏమంటారు? స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్. స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్కి స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ గురించి తెలుసుకోవడానికి మనకు ఈ యాక్టివిటీ ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది సార్? లెట్ మీ సీ నౌ. ఒక బేకర్ తీసుకున్నాం. ఓకే, జాగ్రత్త చూడండి. ఇది మాత్రం ఎప్పుడు ఇచ్చాడు, మొన్న 10th క్లాస్లో కూడా ఇచ్చాడు. ఇది అంత ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి క్యాథోడ్ తీసుకున్నాడు, యానోడ్ తీసుకున్నాడు. మా అర్థమవుతుందా? అరే ఫాలోయింగ్. క్యాథోడ్ యానోడ్ తీసుకున్నాడు. ఇక్కడ వాటర్ తీసుకున్నాడు. ఈ రెండింటిని వైర్కి కనెక్షన్ ఇచ్చాడు. ఇక్కడ ఒక చిన్న బల్బుకి కనెక్షన్ ఇచ్చాడు. అర్థమవుతుందా? స్విచ్ ఆన్ చేశాడు. క్యాథోడ్ యానోడ్, ఇది వాటర్. ఇప్పుడు కొన్ని టైప్స్ ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నాడు. ఏమేమి తీసుకున్నాడు? HCl, H2SO4, CH3COOH, NaOH, KOH, గ్లూకోజు, ఆల్కహాల్, యూరియా, ఒక్కొక్క సొల్యూషన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఇది ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉన్నాడు. విన్నారా? అరే హియర్ HCl తీసుకున్నాడు. HCl తీసుకుని HCl యాడ్ చేసినప్పుడు బల్బ్ వెలుగుతుంది. బల్బ్ వెలిగిద్దు. ఎందుకు సార్ అంటే యాసిడ్ యాక్వస్ మీడియం ఏమేస్తుంది? వాటర్. ఆల్రెడీ వాటర్ ఏముంది? H2O. ఈ రెండు కలిసి ఏముంది? He3O ప్లస్ హైడ్రోనియం అయాన్. ఏమంటారు H3Oని? హైడ్రోనియం. మీకు ఏది తెలియకపోయినా రాసేసుకోండి. హైడ్రోనియం అయాన్. సో ఈ అయాన్స్ బాగా పెరిగినప్పుడు H ప్లస్ అయాన్స్ ఇవ్వగానే బల్బ్ ఏమవుతుంది? వెలుగుతుంది. నెక్స్ట్ అలాగే H2SO4 వెలుగుతుంది. అలాగే NaOH కూడా OHలు బాగా ఇస్తుంది. మొత్తం హెచ్ను బాగా ఇవ్వటాన్ని బట్టి మనం ఏం చేయాలి? బల్బు బాగా గ్లో అవుతుంది. అంటే ఎంత స్ట్రాంగ్, ఎంత త్వరగా H ప్లస్ ఇచ్చిందనుకో, ఒక యాసిడ్ బాగా H ప్లస్ ఇస్తుంటే బల్బు కూడా బాగా బ్రైట్గా వెళ్తుంది. H ప్లస్ అయాన్స్ ఇప్పుడు ఎసిటిక్ యాసిడ్ యాడ్ చేస్తాం. ఇది H ప్లస్ అయాన్ ఫాస్ట్గా ఇస్తుందా, స్లోగా ఇచ్చిందా? స్లోగా ఇస్తుంది. కాబట్టి బల్బు కూడా డిమ్గా వెళ్తుంది. అర్థమైందా? లేదా? బ్రైట్ వెలుగుతుంది. స్ట్రాంగ్ యాసిడ్ వేసినప్పుడు బ్రైట్గా, స్ట్రాంగ్ యాసిడ్ కానీ స్ట్రాంగ్ బేస్ కానీ యాడ్ చేసినప్పుడు బల్బు బాగా వెలుగుతుంది. వీక్ బేస్ కానీ వీక్ యాసిడ్ కానీ యాడ్ చేసినప్పుడు బల్బు డిమ్గా వెలుగుతుంది. ఇక యూరియా, గ్లూకోజ్, ఆల్కహాల్ వేసినప్పుడు బల్బు అసలు వెలగదు. మీకు పబ్లిక్ ఎగ్జామ్ 2 అడుగుతాడు. ఆల్కహాల్, యూరియా అండ్ గ్లూకోజ్ బల్బు
అన్ని ఇవి ఇచ్చి మీరు యాక్టివిటీని చేసి చూపించిన 8 మార్క్స్ ఇస్తాడు. వాళ్ళు ఇచ్చినట్టున్నారు. అప్పుడు ఏం రాయాలి అంటే గ్లూకోజ్ ఆల్కహాల్ యూరియాలో H+ అయాన్స్ ఇవ్వవు. అవి యాసిడ్స్ కాదు, బేసిస్ కాదు, అవి న్యూట్రల్ సబ్స్టెన్సెస్. యాసిడ్ అయితే ఇవ్వాలా, H+ ఇవ్వాలి. బేస్ అయితే ఇవ్వాలా, OH ఇవ్వాలి. యాసిడ్ కాదు, బేస్ కాదు, న్యూట్రల్ అండి. అవి ఏవి కూడా ఇవ్వదు. కాబట్టి బల్బు వెలగట్లేదు. అండర్స్టాండ్? ఇది ఒక స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్ కనుక్కోవడానికి ఇది ఒక యాక్టివిటీ. ఇంకా యాసిడ్లు H+ అయాన్స్ ని యాక్వస్ మీడియంలోనే ఇస్తాయా, ఇంకెక్కడైనా ఇస్తాయా? సరే, రేవంత్ అన్నాడు ఎక్కడైనా ఇస్తాయి అన్నాడు. ఎట్లా ఇస్తాయో ఇప్పుడు మనం చూద్దాం. ఆయన ఏం తీసుకున్నాడంటే యాసిడ్స్ ఎలా ఫామ్ అవుతాయి? HCl plus H. Acid plus water. Acid plus water product. ప్రొడక్ట్ అంటే ఫర్ అండర్స్టాండింగ్ ఐడెంటిటీస్ ఏమైంది? ఎగ్జోథర్మిక్ ఒక విధానం అండ్ H+ అయాన్స్ H బల్బ్ కలగటం ఒక విధానం. దట్ ఐ వాంట్ టు బి. దట్స్ వై ఐ సెడ్ దిస్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సోడియం క్లోరైడ్ని మనం ట్రీట్ చేస్తాం అన్నమాట. సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్. సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్ ఏమవుతుంది? యాసిడ్ ప్లస్ బేస్ ఏమవుతుంది? సాల్ట్ ప్లస్ వాటర్. సాల్ట్ ప్లస్ వాటర్ తీసుకుంటే యాసిడ్ వస్తుంది కదా. సో NaCl ప్లస్ వాటర్ ఇప్పుడు ఏమవుతుందంటే NaOH ప్లస్ HCl గ్యాస్. యాక్చువల్లీ ఈ రియాక్షన్ ఇవ్వలేదు, జస్ట్ ఐ సా ద టెక్స్ట్ బుక్. సోడియం క్లోరైడ్ వాటర్తో రియాక్ట్ అయ్యే మిక్చర్ని ఒక పిస్టన్ ఫినాల్ వాళ్ళు పెడితే ఆ రిలీజ్ అయ్యే సాల్ట్ ప్లస్ అంటే బేస్ ప్లస్ యాసిడ్ రిలీజ్ అయ్యింది. ఈ యాసిడ్ ఎలా వస్తున్నాయో బయటకంటే గ్యాస్ రూపంలో వస్తుంది. ఎలా? గ్యాస్ రూపం. సపోజ్ ఐఎమ్ టేకింగ్ this mixture NaCl sodium chloride and water mixture I said. So దీంట్లో ఒక డెలివరీ ట్యూబ్ మెన్షన్ చేసేసి దీనికి ఒక రబ్బర్ కవర్ మనం ఫిట్ చేసి పిస్టన్ ఫనల్ అనే ఒక దాన్ని పెడతాము. HCl గ్యాస్ రూపంలో బయటకు వస్తుంది. యాక్చువల్ ప్యూర్ HCl ఇస్ గ్యాస్ ఎస్టేట్. ఇక్కడ లిట్మస్ పేపర్ పెట్టాం, బ్లూ లిట్మస్ పేపర్. ఏమవ్వాలి యాసిడ్ ప్రెజెన్స్లో? కానీ అవ్వదు. ఇది గ్యాస్ స్టేట్లో ఉంది. ఇది H+ ఇస్తే లిట్మస్ పేపర్ మారుతుంది. H+ అయాన్స్ ఇవ్వాలంటే ఏం చేయాలి? అప్పుడు లిట్మస్ పేపర్ తడికి పెట్టాము వెంటనే మారుతుంది. అండర్స్టాండ్? లిట్మస్ పేపర్ని వైట్ లిట్మస్ పేపర్ని పెట్టినప్పుడు ఏమైపోతుంది? అక్కడ దానికి యాక్వస్ మీడియం క్రియేట్ అయ్యి యాక్వస్ మీడియం ఖచ్చితంగా ఏమైంది? బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్ అవుతుంది కదా. సో దిస్ ఇస్ ద సెకండ్ ప్రాపర్టీ.